విరమించుకుని తపోజీవనం చేసినటువంటి గౌతమ మహర్షితో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటే ఎప్పటి నుంచో ఇంద్రుడికి అహల్య మీద కోరికుంది. ఎందుకని? అహల్యని సృష్టించగానే ముందు వెళ్ళి అహల్య మిమ్మల్ని అడిగిన వాడు ఇంద్రుడు. అడిగితే ఇంద్రుణ్ణి అప్పుడు అహల్య చూసింది. దేవరాజు, గొప్ప ఐశ్వర్యము అధికారము కలిగినటువంటి వాడు. చూసి ఇంద్రుడి పట్ల కించిత్ మమకారం ఆవిడ మనస్సులో ఏర్పడింది. అందుకే కన్యాస్వరూపంలోకి వచ్చేటప్పటికీ ఆవిడ మనస్సులో భర్తృస్వరూపం ఎవరు పడితే వారు ముద్ర పడకుండా తండ్రి జాగ్రత్త పడాలి. లేకపోతే నారాయణ స్వరూపంగా నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం ఎలా చేస్తావు? అందుకే శాస్త్రం అంత జాగ్రత్తగా మాట్లాడుతుంది ఆడపిల్ల ఉన్న చోట. సరే, ఈయనన్నాడు బ్రహ్మగారు, ఇంద్రుడికి ఇవ్వడం ఏమిట్రా, ఇంత గొప్ప కన్యని సృష్టించాను, ఇవ్వనంటే ఇంద్రుడు కోపిస్తాడు, అందుకని ఒక పరీక్ష పెడతానన్నాడు. అంటే ఇది రామాయణాంతర్గతం కాదు, అహల్య గొప్పతనం చెప్పడానికి నేను బ్రహ్మవైవర్త పురాణంలోంచి చెప్తున్నాను. ఆయన అన్నాడు, ఎవరు భూలోకానికి అంతటికీ తొందరగా ప్రదక్షిణం చేసి వస్తే వారికి ఇస్తాను కన్యనన్నాడు. ఇంద్రాదులు తమ వాహనాలెక్కి బయలుదేరారు. గౌతమ మహర్షి కూడా సభలో ఉన్నారు. ఎదురుగుండా ఒక ఆవు కనపడింది. ఆ గోవుకి ప్రదక్షిణం చేశారు. మనకి గోవు కనపడుతుంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆలయాల్లోకి వెళ్ళి బయటికి వస్తున్న చోట గోవు నిలబడుతుంది. మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అరటిపండు చేత్తో పట్టుకుని బయటికి వస్తుంటే ఆ అరటిపండు కోసమని ఆవు మోరలు చాపి దగ్గరికి వస్తుంది. భగవద్ అనుగ్రహం మీ వెంట పడుతోంది. మనమేం చేస్తాం? మీ చేతిలో ఉన్న ప్రసాదం ముందు మీరు తినకుండా పెట్టకూడదు. అందుకే ప్రసాదం గుళ్ళోనే తీసుకోండి అంటారు. గుడికొచ్చి గుడి యొక్క అధిష్టాన దేవతా దర్శనం చేయకుండా వెళ్ళకూడదు. మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు ముందు వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని కూర్చోవాలి. రామాయణం వింటున్నారు కాబట్టి రామచంద్రమూర్తి దర్శనం చేసి కూర్చోవాలి. అంతేకాని దేవాలయానికి అధిష్టానమైన దైవం దర్శనం చెయ్యకుండా కూర్చుని విని వెళ్ళిపోకూడదు. అది దేవత పట్ల అపచారం అయిపోతుంది. అందుచేత మనం గుళ్ళోంచి బయటికి వస్తుంటే ఓ ఆవు వస్తుంది. మనం ఏం చేస్తాం? ఈ అరటిపళ్ళు ఇలా పెట్టేసుకుని గబగబగా తోసి బయటికి వచ్చేసి పాప ఆవు అరటిపండు కోసం దగ్గరికి వస్తుంటే పడే మనం లెప్పకాయ కొడతాం. రామాయణం మనకి నేర్పింది. ఎందుకు రాను గుళ్ళోకి వెళ్ళి 33 కోట్ల మంది దేవతలు ఆశ్రయించున్నారు ఆవుకి. నువ్వొక తొక్క అరటిపండు తొక్క నువ్వు లోపల ప్రసాదం తినేసి తొక్క పట్టుకొచ్చి ప్రసాదంగా దానికి పెట్టు నోట్లో. సంతోషంగా నాలుక జాపి అది తింటుంటుంది. చెయ్యగలిగితే ప్రదక్షిణం చెయ్యలేకపోతే దాని పృష్ఠభాగానికి నమస్కారం చేసి వెళ్ళిపో. 5 ప్రబలమైన లక్ష్మీ స్థానాల్లో గోవు యొక్క పృష్ఠభాగం ఒకటి. ప్రపంచంలో లక్ష్మి ప్రబలంగా ఉండేది అదే. గోవు యొక్క పృష్ఠభాగము పద్మము, స్త్రీ యొక్క పాపట. అందుకే ఎట్టి పరిస్థితులలో స్త్రీ పాపట యందు సింధూరం లేకుండా ఉండకూడదు. పాపట, పద్మము, ఏనుగు యొక్క కుంభస్థలము, ఇవి లక్ష్మీ స్థానాలు 5. వీటిని ఎప్పుడూ అగౌరవపరచకూడదు. అందుచేత ఆవు యొక్క పృష్ఠభాగానికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇది ధర్మం తెలుసున్న వాడికి తెలుస్తుంది. అందుకు చెప్పారు బాలకాండలో వాల్మీకి మహర్షి. అందరూ భూప్రదక్షిణానికి పరిగెత్తారు. గౌతముడు ఒక్కడు అక్కడే ఉంది గోవు. ఆ గోవుకి ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చున్నాడు. వచ్చేటప్పటికి అందరికన్నా ముందు భూప్రదక్షిణం చేసిన వాడు గౌతముడి. ధర్మశాస్త్రం ప్రకారం గోవుకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసేసినట్టు. అందుకని నేను గౌతమ మహర్షికి ఇస్తున్నాను అహల్యని గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికి చెప్పడానికి ఇంకొక మార్గం లేక ఇంద్రుడు చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. 2, గౌతమ మహర్షి యొక్క తపస్సు పెరిగిపోతోంది. గౌతమ మహర్షిని తానేం చేయలేడు, ఎందుకని ఆయన పరమసాత్వికుడు. కానీ ఆయన తపస్సు భ్రష్టం అవ్వాలంటే ఆయనకి కోపం వచ్చి శాపం ఇవ్వాలి. అందుకని తాను గౌతమ మహర్షి జోలికి వెళ్ళలేడు. గౌతమ మహర్షి భార్య అయిన అహల్య జోలికి వెళ్ళాలి. 1, తన కోరిక తీరుతుంది అహల్యను అనుభవించడం. 2, అహల్యను అనుభవించడం చేత గౌతముడి తపస్సు భ్రష్టం అవుతుంది. ఈ మాట కడుపులో పెట్టుకుని గౌతముడి ఆశ్రమానికి వెళ్ళాడు. మునివేషధరో హల్యామిదం వచనమబ్రవీత్. గౌతమ మహర్షి యొక్క వేషాన్ని కట్టాడు. ఎప్పుడు వెళ్ళాడు? పైగా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం ఉట్టినే చెప్పరు మహర్షి. ఏది చెప్పినా తిన్నగా మాట్లాడరు. ఇలాంటి విషయాల్ని ఆలోచించవలసిన విషయాలు. తెల్లవారుజామున వెళ్ళాడు బ్రాహ్మీ సమయంలో. బ్రాహ్మీ ముహూర్తము కేవలము దేవతారాధనకు మాత్రమే. పూర్వ సంధ్యందు కాని, ఉత్తర సంధ్యందు కాని, మిట్ట మధ్యాహ్న సమయమునందు కాని అసలు పగటిపూట నిషిద్ధం.
నేను సభాముఖంగా చెప్పానని అనుకోకండి. పూర్వోత్తర సంధ్యల యందు భార్యా సంగమం చేత కుమారుడు కలిగితే వాడు లోకములను పీడించగలిగిన కొడుకు పుడతాడు. అంత శాడిస్టులు పుడతారు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గౌతమ మహర్షి వేషంలో ఆశ్రమంలోకి వెళ్ళాడు. వెళ్ళి నీ సంగమాన్ని అపేక్షిస్తున్నాను అహల్య అన్నాడు. అహల్య మహాపతివ్రత, కనిపెట్టగలదు. గౌతమ మహర్షి బ్రాహ్మీ ముహూర్తంలో ఈ మాట అడుగుతారా? సంధ్యావందనాది క్రతువులు చేసుకుని నదీ స్నానం చేసే మహర్షి బ్రాహ్మీ సమయంలో భార్యా సంగమం ఎందుకు అడుగుతారు? అడగరు. కానీ ఆవిడికి తెలుసు వచ్చినవాడు గౌతముడు కాడు, ఇంద్రుడే వచ్చాడని తెలుసు. కానీ మనస్సులో ఎప్పుడో ఒక కోరిక ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? కన్యాత్వంలో ఉండగా ఎవరి మీద పడితే వాళ్ళని నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ నువ్వు పిచ్చతొగట్టలు తల్లిదండ్రులు మొదలు పెడితే నీ ఇంట్లో ఆడపిల్ల మనస్సు రేపొద్దున్న కన్యాదానం ఖచ్చితంగా జరుగుతుందన్న వాడి మీద తప్ప అన్యుల యందు కాని కుదురుకుని ఉండిపోతే తర్వాత వైవాహిక జీవితంలో ఎటువంటి ప్రమాదాలు వస్తాయో చూపిస్తున్నారు మహర్షి. ఆనాడు ఇంద్రుడి మీద మనస్సు ఉండిపోయింది. ఉండిపోయిన మనస్సు ఇప్పుడు వచ్చిన వాడు గౌతముడు కాడు, ఇంద్రుడు వచ్చాడని అహల్యకి తెలుసు. తెలిసినా ఏం చేసింది? మునివేశం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాం. ఆవిడ వచ్చినటువంటి వాడు గౌతముడు కాడని తెలిసి కూడా దుర్మేధయై ఇంద్రుడికి దేవరాజ్యాధిపతి అని, ఆయనకి కామధేనువు కల్పవృక్షం ఉన్నాయని, ఐశ్వర్యం ఉందని ఆయనతో సంగమాన్ని అంగీకరిస్తే ఆయన సంగమించాడు. సంగమించిన తరువాత ఒక మాట అంది అహల్య, కృతార్థోస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్షమానద. ఓ ఇంద్ర, కృతార్థోస్మి, నేను కృతార్థురాలయ్యాను నీతో సంగమం చేత. నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మహర్షులు ఏది చెప్పినా మన సంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? దాచి మాట్లాడరు. కానీ ఇది వినేటప్పుడు మీరు తొందరపడి నిర్ణయాలకు వచ్చేసేయకండి. అందులో ఆంతరమైన విషయం చెప్తాను నేను తప్పకుండా. అందుకని కృతార్థోస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకో తెలుసా? నేను కృతార్థురాలను అయ్యాను నీతో సంగమం చేత. కానీ నిన్ను నువ్వు రక్షించుకో గౌతముడి నుంచి, నన్ను రక్షించండి. ఎందుకని? గౌతముడు ఇంటికి వచ్చాడా తన బండారం ఇంద్రుడి బండారం బయటపడిపోతుంది. ఎంత అనరాని మాట! ఈ మాట అంది ఇంద్రుడు. అన్నాడు ఆయన వెళ్ళిపోతూ ఇంద్రస్తు ప్రహసన్ వాక్యమహల్యామిదమబ్రవీత్ శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. ఆయన అన్నాడు, దొంగ నవ్వోటి నవ్వి ఇంద్రుడు, నేను చాలా సంతోషించాను అహల్య, నేను బయలుదేరిపోతున్నాను. శుశ్రోణి పరితిష్టోస్మి, చాలా ఆనందాన్ని పొందాను. గమిష్యామి యథాగతం, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతున్నాను అన్నాడు. అని దొంగలా గబగబా పర్ణశాలలోంచి బయటికి వస్తున్నాడు. బయటికి వచ్చేటప్పటికీ గౌతమం సందదర్శాధ ప్రవిశంతం మహాముని దేవ దానవ దుర్ధర్షం తపోబల సమన్వితం. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహర్షి. లోపల నుంచి బయటికి ఎడుతున్నవాడు ఎవరు? దేవేంద్రుడు. బయట నుంచి లోపలికి వస్తున్నవాడెవరు? గౌతముడు. విశేషణం ఎవరికేశారు? దేవతలని దానవులని కూడా తన తపశక్తి చేత నిగ్రహించగలిగినటువంటి తపోధనుడైనటువంటి గౌతముడు లోపలికి వస్తున్నాడు. ఎక్కడ తప్పు ఉందో అక్కడ ఎంత ఐశ్వర్యం ఉన్నా ముఖం మారిపోతుంది. ఎక్కడ బ్రహ్మమును నమ్ముకునున్నాడో అక్కడ తన మీద ఎన్ని నిందలు వచ్చినా తేజోవంతమై సూర్యుడి పగిది వెలిగిపోతూనే ఉంటాడు. అందుకని ఆయన తీర్థోదక పరిక్లిన్నం దివ్యమానమివానలం గృహీత సమిధం తత్ర సకుశం మునిపుంగవం దృష్ట్వా సురపతిస్తత్రో వివర్ణ వదనోభవత్ అధ దృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం ముని. చేతిలో దర్భలు పట్టుకుని ఉన్నాడు. స్నానం చేసి వచ్చాడు. ఆ ఒంటి మించి ఇంకా నీరు కారుతోంది. దేవతలను దానవులను కూడా శాసించగలిగినటువంటి అపారమైన తపశ్శక్తితో దుర్నిరీక్షుడై ఉన్నాడు మహానుభావుడు. ఇంద్రుడు బయటికి వెళ్ళి ఆయన వంక చూశాడు. ఆయన కట్టుకున్నదేమిటి? ఒక నారచీర కట్టుకుని ఉన్నాడు. ఒళ్ళు తడిసి ఉంది. చేతిలో దర్భలు పట్టుకుని ఉన్నాడు. కర్మిష్టి అయి ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని, గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు. ఇంద్రుణ్ణి చూశాడు. ఇంద్రుడి ముఖం వివర్ణమైపోయింది, మాడిపోయింది. ఇంద్రుడి ముఖం మాడిపోగానే ఆయన గ్రహించారు,
ఏ పొరపాటు జరిగిందో కనిపెట్టారు. కనిపెట్టి దుర్వృత్తం వృత్త సంపన్నో రోషాబ్దమచన వచనమబ్రవీత్ మమ రూపం సమాస్థాయ కృతవానసి దుర్మతే, నా రూపాన్ని నువ్వు తగిలించుకుని చెయ్యరానటువంటి దుశ్చేష్ట చేశావు దుర్మతి. ఇంద్ర అకర్తవ్యమిదం తస్మాత్ విఫలస్తం భవిష్యసి, గౌతమేనైవ ముక్తస్య సరోషేణ మహాత్మన తేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ తథా శప్తాస వై శక్ర మహల్యామపి శప్తవాన్. ఎప్పుడైతే ఇంద్రుడు బయటికి వస్తుండగా చూశారో, స్త్రీ సంగమం పట్ల నీకింత కాంక్ష ఉండడానికి కారణం ఎందుచేత? నువ్వు పురుషుడవై ఉండడం చేత. అది కదా నీ అహంకారానికి కారణమైంది, చెయ్యరా అని పెని చేయడానికి. పురుషత్వమునకు చిహ్నములైనటువంటి నీ అండములు జారి నేల రాలి పడిపోవుగాక అని శపించారు. మహాత్ములు ఎప్పుడు ఎక్కడ దుర్బుద్ధి ఉందో దాన్ని పడగొడతారు. పేతతర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్, ఉత్తర క్షణం ఇంద్రుడి యొక్క అండములు జారి నేలన పడిపోయి. ఒక్కసారి అహల్య వంక చూశారు. ఇహవర్ష సహస్రాణి బహూనిత్వం నివశ్యసి, వాయుభక్షా నిరాహార తప్యంతి భస్మసాయిని. ఆవిడ రాయి అయిపోయిందని చెప్తారు, అలా శపించలేదు గౌతమ మహర్షి. రాయి అయిపో అని నువ్వు శిలవిక అని ఆయన అనలేదు. ఇహవర్ష సహస్రాణి బహూనిత్వం నివశ్యసి, నువ్విక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు. ఎలా ఉంటావో తెలుసా? వాయుభక్ష, గాలిని తిను. నిరాహార, నువ్వు ఇంకా ఆహారం తినకు. తప్యంతి, తప్పించు. భస్మశాయిని, నీ మీద బూది కప్పేస్తుంది, నువ్వెవ్వరికి కనపడవిహ. అలా తపస్సు చేస్తూ నేల మీద పడిపోయి ఉండు అని శపించి ఒక మాట చెప్పారు. ఆగమిష్యతి దుర్ధర్షస్తదా పూతా భవిష్యతి, తస్యాధితిథ్యేన దుర్వృత్రే లోభమోహ వివర్జిత. కొంతకాలానికి దుర్ధర్షుడైనటువంటి రామచంద్రమూర్తి అరణ్యంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి పర్ణశాలలోకి వస్తారు. వచ్చినప్పుడు ఆయన చేత, ఆయన పర్ణశాల ప్రవేశించినప్పుడు ఆయన కాలుతో తంతాడనో, తన్నినప్పుడు పాదపరాగం నీ మీద పడుతుందనో అలాంటి మాటలు ఏవీ చెప్పలేదు గౌతముడు. పర్ణశాలలోకి రామచంద్రమూర్తి ప్రవేశించినప్పుడు నీ శాపమునకు విమోచనం కలుగుతుంది. కలిగితే నువ్వేమవుతావో తెలుసా? మళ్ళీ నువ్వు నా భార్య అవుతావు, పత్ని అవుతావు. పత్నివై నాతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి సమానమైనటువంటి స్థాయిని పొంది మళ్ళీ నా పక్కన వచ్చి నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటి వరకు నేను కూడా ఈ పర్ణశాల విడిచిపెట్టి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతున్నానని చెప్పారు. చెప్పి వెళ్ళిపోయారు. నాయనా రామ, ఇదయ్యా అహల్య కథ, రా లోపలికి అని పర్ణశాలలోకి తీసుకెళ్లారు. ఇంద్రుడేం చేశాడు? అండములు పడిపోతే దేవతల దగ్గరికి వెళ్ళాడు. అందరినీ పిలిచాడు. నేను ఈ పని ఎందుకు చేశానో తెలుసా? నా ఒళ్ళు కొవ్వి కాదు, గౌతముడికి తపశ్శక్తి పెరిగిపోతోంది. గౌతముడిని నేనేం చేయలేను, అపచారం అహల్య పట్ల చేశాను. ఇప్పుడు ఏమైంది? గౌతముడికి కోపం వచ్చి నన్ను శపించాడు, అహల్యని శపించాడు. శపిస్తే ఏమవుతుంది? అది సత్యవాక్యం అవ్వాలి. అందుకని ఆయన తపశ్శక్తి కొంత పోయింది. గౌతముడి తపశ్శక్తి పోగొట్టడానికి నేను వెళ్ళాను. వెడితే మిమ్మల్ని అందరినీ రక్షించడానికి నేనెడితే నా అండములు పోయి. అందుకని నాకు ఇప్పుడు మళ్ళీ అండాల్ని తీసుకొచ్చి పెట్టవలసిన బాధ్యత మీది. ఎందుకని నా పని వల్ల మీరు రక్షింపబడ్డారు కాబట్టి మీరేం చేస్తారో మీ ఇష్టం అన్నాడు. పాపం అగ్నిదేవుడిది విన్నాడు. అగ్నేస్తు వచనం స్పృష్ట్వా పితృదేవా సమాగతా ఉత్పాట్యమేషవృషణౌ సహస్రాక్షేణ్యవేశయన్. మనకి పితృదేవతారాధన చేసేటప్పుడు అప్పుడు ఆచారం ఏమిటంటే, పితృదేవతలకి ఆరాధన చేసేటప్పుడు మేషములకు అంటే గొర్రెకి అండములతో కూడినటువంటి గొర్రెని సమర్పిస్తారు. అందులో ఆ శరీరంలో అండములు పితృదేవతలు తీసుకుంటారు. అందుకని అండములు లేనటువంటి గొర్రెని పితృదేవతలకు ఇస్తే పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతాం. అండములతో కూడిన గొర్రెనే పితృదేవతలకు ఇవ్వాలి. అప్పుడు ఈయన వెళ్ళి పితృదేవతలను అడిగాడు. మేషం అంటే గొర్రె యొక్క అండములను తీసి మేము ఇంద్రుడికి అతికిస్తాం. అందుకని ఇక నుంచి అండములు లేని గొర్రెని మీకిస్తే పితృదేవతలందరూ సంతోషించాలి, ఇది దేవకార్యం కాబట్టి అంటే ఒప్పుకున్నారు వాళ్ళు. ఒప్పుకుంటే గొర్రె యొక్క వృషణములను తీసి ఇంద్రుడికి అతికించారు. అతికిస్తే ఆయన మళ్ళీ పురుషుడయ్యాడు. లేకపోతే ఎంత ఇంద్రుడైతే ఏమిటి, పుంసత్వం పోయిన తరువాత అందరి చేత అసహ్యింపబడతాడు.
అందుచేత మళ్ళీ గొర్రె యొక్క వృషణములను తీసి ఇంద్రుడికి పెట్టారు. అందుకని ఆయన ఏమని పిలుస్తారు? మేషవృషణుడు మేషవృషణుడు అని పిలుస్తారు. గొర్రె వృషణములు గలవాడు. అలా అన్నప్పుడల్లా ఏమవుతుంది? తాను తప్పు నడక నడిచినటువంటిది జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఎంత ఇంద్రుడైనా మహర్షులేం ఉపేక్షించరు. తప్పు తప్పే. కానీ అహల్యేమైంది? అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆవిడ తపిస్తూనే ఉంది అక్కడలాగా. వాయుభక్షా నిరాహార తప్యంతి భస్వసాయిని. గాలి తింటూ ఆహారం లేకుండా ధూళి మీద పడి అక్కడ పడి తపస్సులో ఉంది. రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటిట? 33 కోట్ల మంది దేవతలు కూడా కన్ను విప్పి ఆవిడ వంక చూడలేరట. అంత దుర్నిరీక్షమైనటువంటి తేజోమూర్తి అయి ప్రకాశిస్తోంది. రామచంద్రమూర్తి యొక్క దృష్టి పడగానే ఆవిడ బాహ్య స్థితిని పొంది పైకి లేచింది. లేచి రామచంద్రమూర్తి ఆ తల్లిని చూడగానే విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ శాపం నుంచి విముక్తురాలైనటువంటి అహల్య రాముడి పాదముల మీద పడాలా, లేకపోతే రాముడు అహల్య మీద పాదాల మీద పడాలా? అంటే అహల్యని చూడగానే రాఘవౌతు తతస్తస్య, రాఘవుడే ముందు వెళ్ళి అహల్య యొక్క పాదముల మీద పడ్డట. పడి ఆవిడ పాదములకు నమస్కారం చేశాడు. చేసిన తరువాత అప్పుడు ఆవిడేం చేసింది? స్మరంతి గౌతమ వచః ప్రతిజగ్రాహ సాచతం. గౌతముడు చెప్పినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు ఆవిడ రాముడికి నమస్కారం చేసింది. చేసి రాముణ్ణి కూర్చోపెట్టి షడ్రసోపేతమైనటువంటి విందు ఆరగింపజేసింది. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. గౌతమ మహర్షి కూడా వచ్చారు. అమ్మా, నీ శాపం నుంచి నువ్వు విముక్తురాలవయ్యావమ్మా అని విశ్వామిత్ర మహర్షి సంతోషించారు. తన పత్నిని తీసుకుని గౌతముడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మహాభారతంలో అయితే చెప్పారు, అంజనాదేవి గౌతమ మహర్షి యొక్క ఈ అహల్యాదేవి యొక్క కుమార్తె. ఆ అంజనాదేవి యొక్క కుమారుడే హనుమ. అందుకని ఇట్లాంటి చాలా విశేషమైనటువంటి సంతానం అహల్యాకి గౌతముడి ద్వారా కలిగింది తరువాత. సరే, ఇది మనం అహల్య వృత్తాంతం రామాయణాంతర్గతంగా విన్నాం. మనం ఇలా బాహ్యంగా చూస్తే మనకేమనిపిస్తుందంటే, అహల్య తప్పు చేసింది. ఆ తప్పు చేయడం చేత ఆవిడ చాలా కాలం తపస్సు చేయవలసి వచ్చింది. మహానుభావుడు గౌతముడు శపించాడు అని మనం అనుకుంటాం. మీరు అలా అర్థం చేసుకుంటే అహల్య వృత్తాంతం విషయంలో పొరపాటు చేసిన వారు అవుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీకు ముందే చెప్పాను, అహల్య పట్ల ఇంద్రుడికి కోరిక ఉన్నమాట యథార్థం. వచ్చినటువంటి వాడు ఇంద్రుడు గౌతముడు కాడన్న విషయం కూడా అహల్యకి తెలియడం కూడా యథార్థం. పొరపాటు జరిగిన మాట యథార్థం. అయితే ఆగ్రహించవలసిన వాడెవరు? వీళ్ళిద్దరూ చేసిన పొరపాటుకి ఆగ్రహించవలసిన వాడు గౌతమ మహర్షి. మహర్షి అని ఎందుకన్నారు? ఆయనే ఆగ్రహిస్తే భార్యని పరిత్యజించాలి. ఇంకా ఎన్నడూ నువ్వు నా భార్యవి కాలేవు, నిన్ను నా పక్కన కూర్చోపెట్టుకోను అని విడిచిపెట్టేసి వేరొక భార్యని స్వీకరించాలి. కానీ గౌతముడు ఆ పని చేశాడా? ఆ పని చెయ్యలేదు. ఏం చేశాడు? తన గొప్పతనం ఏమిటో చెప్పాడు. దేవదానవులనందరినీ శాసించగలిగినటువంటి తపశ్శక్తి గౌతముడి ఉండడం పర్ణశాలలో. ఆ గౌతముడు ఒక్క మాట అంటే పుంసత్వం కూడా ఎగిరిపోయేటటువంటి నీచ స్థితి దేవేంద్రుడిది. పైకి ఐశ్వర్యంలా కనపడుతోంది, అసలు ఐశ్వర్యం ఎవరిది? గౌతముడిది. కానీ పొరపాటు ఏం జరిగింది? ఇంద్రుడు తన పురుషవాంఛ తీర్చుకోవడానికి వచ్చాడు. అందుకని మళ్ళీ మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకూడదు. అందుకని అనుగ్రహంగా జ్ఞాపకానికి రావాలి. అందుకని మహాత్ములైనటువంటి వారు క్రోధమునకు వశులు కాకూడదు. ఆయన ఏం చేశాడు? పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అన్నాడు. నీ అండములు పడిపోతాయన్నాడు. పడిపోయే అండములు. మళ్ళీ ఎవరిని ఆశ్రయించవలసి వచ్చింది? ఎవరికి తాను అధిపతో ఆ దేవతల కాళ్ళు పట్టుకోవలసి వచ్చింది అండాల కోసం. వాళ్ళెళ్ళి పట్టుకొచ్చి గొర్రె వృషణాలు అతికించాడు. అందుకని ఏమైంది? ఆయన పొరపాటు దిద్దాడు, మరొక మాట పొరపాటు జరగకుండా నిగ్రహించాడు. భార్య కూడా పొరపాటు చేసింది. భార్య పొరపాటు చేసిందని విడిచిపెట్టేసిన వాడు ఆర్ష సంప్రదాయమునందు భర్త కాడు. భార్య ఇంతకన్నా పెద్ద పొరపాటుగా చరిత్రలో ఉండదు. చేస్తే గౌతముడు చెప్పినది ఏమిటో తెలుసా అండి? నీకు దేవరాజు మీద మనస్సు ఎందుకు కలిగింది? ఆయన ఐశ్వర్యవంతుడే.
ఐశ్వర్యవంతుడన్న భావన ఎందుకు కలిగింది? మనస్సు ఉండబట్టి. మనస్సు ఎందుకు వచ్చింది? నువ్వు ఆహారం తినబట్టి. ఆహారంలో ఆరో వంతు మనస్సు అయింది. మనస్సు ఎందు మోహం వచ్చింది. మోహంలోంచి లోభం వచ్చింది. దానికి కామం కలిసింది. కామం కలిసి దేవరాజు వైపుకి వెళ్ళావు. ఇప్పుడు ఈ మనస్సు శుద్ధి పడాలి. అందుకని వాయుభక్ష నిరాహార అన్నం తినకు, గాలి తిను. నీ పాపం పోవాలి. నువ్వు అగ్ని పునీతం అవ్వాలి. అందుకని ఏమవ్వాలి? తప్యంతి, నువ్వు తపస్సు చెయ్యి. ఎన్నాళ్ళు? కొన్ని వేల సంవత్సరాలు. ఎలా చేస్తావు? ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే పడిపో. భస్మశాయిని, నీకు బాహ్య ప్రపంచం తెలియకూడదు. నీ ఒళ్ళంతా బూదితో కప్పబడుతుంది. కప్పపడి నువ్వు అలా పడిపోయి ఉండిపోతావు. ఎప్పుడు నీకు మళ్ళీ శాప విమోచనం? రాబోయే అవతారాన్ని ఆయన గమనించారు. పతిత పావనుడైనటువంటి రామచంద్రమూర్తి వస్తారు. ఆశ్రమంలోకి రాగానే ఆయన మీద గాలి నీ మీదకి వస్తుంది. అంతే. ఎందుకు దేవాలయానికి వెళ్ళడం? స్వామి నుంచి వచ్చేటటువంటి గాలి మీ మీదకి వస్తే చాలు. మీరు ఆయన పతిత పావనుడు, మీకున్నటువంటి దోషాలు పోతాయి. అందుకని దేవాలయంలోకి వెళ్ళి నిలబడతాం. ఇది దర్శనం చేసిన వారు ఎవరో తెలుసా అండి? మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు దర్శనం చేశారు రామాయణ కల్పవృక్షంలో. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగే, ప్రభుమేని నెత్తావి పరిమళించినతో నయశ్వంభుగ్రాణేంద్రియంబు నొందే, ప్రభువు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే, ప్రభు నీలి రత్న మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత నుపల హృదయ వీధి ఉపనిషద్ పితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతోచే. వేరొక్కసారి ఎప్పుడైనా నీ నోటితో అహల్య వ్యభిచరించిందంటావేమో అనడానికి నీకు హక్కు లేదు. ఎందుకని? పతిత పావనుడనైనటువంటి నా అనుగ్రహాన్ని కొన్ని వేల సంవత్సరముల తపస్సు చేసి 33 కోట్ల మంది దేవతలు ఋషులు వచ్చి చూడడానికి వీలు లేనటువంటి కాంతి స్వరూపంతో విరాజిల్లుతోంది ఆ తల్లి ఇప్పుడు. అందుచేత ఆ దేవత, ఆ తల్లి అంది ఇప్పుడు పాపము లేదు. అందుకని అటువంటి తల్లి కనుక నా చేత నమస్కరింపబడదగినదై నేను కూడా ముందు నమస్కరిస్తున్నాను. రామచంద్రమూర్తి చేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య. అహల్య గురించి వేరొక మాట అనడానికి నీకు నా అధికారం ఏమిటి? అనకెప్పుడు అహల్య అన్న మాట వినబడితే 2 చేతులతో నమస్కారం చేయి. ఇది అహల్య యొక్క గొప్పతనం అని చెప్పడానికి రాముడంతటి వాడు ముందు నమస్కారం చేశాడు. తన భార్య తప్పు చేస్తే ఆ భార్య చేత తపస్సు చేయించి ఎందువల్ల ఆ భార్య ఆ దోషం చేసిందో గమనించి ఆ దోషాన్ని నివృత్తి చేసి రాముడొస్తే ఎలా పతిత పావనుడో చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. పడక కుర్చీలో పడుకుంటే అందుకుని ఋషి సదృశుడయ్యాడు మహానుభావుడు. ప్రభుమేని పైగాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగి. అప్పటి వరకు బాహ్య స్పర్శ లేకుండా పడిపోయినటువంటి అహల్యకి రామచంద్రమూర్తి మించి గాలి వచ్చి తగిలింది అంటే స్పర్శ కలిగింది. ఇప్పటి వరకు ఆవిడికి స్పర్శ లేదు. ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబు నొందే. ఇప్పటి వరకు అసలు ముక్కుకి వాసన తెలియకుండా పడిపోయినటువంటి అమ్మకి రామచంద్రమూర్తి మించి వచ్చినటువంటి పరిమళమైన వాయువు తగలగానే ముక్కుకి సువాసన తెలియడం ప్రారంభమైందిట. ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన ఆ రాయి స్పర్శేంద్రియంబు పొందే. ఆయన నుంచి గాలి వచ్చి తగలగానే మళ్ళీ స్పర్శేంద్రియం పనిచేయడం ప్రారంభించిందిట. ప్రభు నీలరత్న మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి. ఆ నీలమేఘ సంకాశమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సౌందర్య ఆవిర్భూతమైనటువంటి ఆ స్వరూపాన్ని చూడగానే ఆవిడ కనులు పనిచేయడం మొదలుపెట్టాయిటంటే మళ్ళీ ఆవిడలోంచి శబ్ద స్పర్శ రూప గంధములనేటటువంటి 4 తన్మాత్రలు ప్రారంభమయ్యాయి. మరి రసేంద్రియం నాలుకెప్పుడు పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు తపస్సు చేసింది కాబట్టి లేచి తిన్నప్పుడు కాదుట. ఆ రాముడికి పళ్ళు ఫలాలు పాలు అన్ని ఇచ్చినప్పుట ఆయన తింటే ఈవిడ రసేంద్రియం పనిచేయడం మొదలెట్టిందిట. ఇప్పుడు ఏమైంది? ఆహార దోషం, శరీర దోషం అన్ని నివృత్తి అయిపోయి శ్రీరామ ఆ మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే ఆ హృదయ వీధి ఉపనిషత్ విధానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతోచే. ఇప్పటి వరకు రాముడు రాముడే, శ్రీరాముడు కాడు, సీతతో కలిసిన రాముడు కాడు.
ఎందుచేత నాయన సీతమ్మ అక్కడున్నట్టు నువ్వు ఇక్కడున్నట్టు కనపడుతున్నారు, కానీ ఆవిడ నిత్యానపాయని, నీ నుంచి విడబడదు. లక్ష్మి సీతమ్మగా అక్కడ మిథిలా నగరంలో ఉంది. నీ ఇద్దరు తొందరలో కలియబోతున్నారు, సీతారాములుగా మాకు దర్శనం ఇవ్వబోతున్నారు అని దర్శనం చేసినటువంటి గొప్ప చారిత్రము కలిగి తన పాపమునంతటిని ప్రక్షాళనము చేసుకున్నటువంటి మహాపతివ్రత అహల్య. అటువంటి అహల్య కాళ్ళ మీద రాముడు పడ్డాడు. వెంటనే గౌతమ మహర్షి వచ్చారు. అహల్య రా అని చెయ్యి పట్టుకుని మళ్ళీ తన ఆశ్రమ ప్రాంతానికి తీసుకెళ్లిపోయారు. రామా, భార్య తప్పు చేస్తే ఉద్ధరించుకున్నవాడు భర్త, అంతేకాని పాణిగ్రహణం చేసి అస్తమానం చిన్నదానికి చిటకదానికి కూరలో ఉప్పు దిగిన దగ్గర నుంచి ప్రతిదానికి భార్యని పట్టుకుని నిందించినవాడు భర్త కాడు, వాడేం భర్త. భార్య తప్పు చేస్తే దిద్దుకున్నవాడు భర్త. చూసావా రామా అహల్య కథ, ఇది అహల్య కథ.